వెల్కమ్ టు తొలివార్తా న్యూస్. తొలివార్తా న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు మా తొలివార్తా న్యూస్ ఛానల్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ముసాపేట మండల పత్రికేయ మిత్రులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 2-3 రోజులుగా నా పేరు మీద సోషల్ మీడియాలో, పత్రికల్లో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మీకు అందరికీ తెలుసు. నేను కూడా చాలా బాధపడ్డా ఆ వార్తలు చూసి. నిజంగా నా మీద పడిరాక, నా ఎదుగుదలను చూసి ఓర్వలేక గోరంతను కొండంతలు చేసి ఆ చిన్న పంచాయతీని వాస్తవంగా నేను అనరాని మాటలు, దాన్ని ఫేక్ వాయిస్ రికార్డ్ చేసి నా పైన నేను అనరాని మాటలను పెద్ద ఎత్తున విష ప్రచారం చేయడం జరిగింది. ఇది మొత్తం జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా అందరు చూడడం జరిగింది. దీన్ని మొత్తం ఈ పోస్టులు పెట్టింది ఎవరయ్యా అంటే మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు పని కట్టుకొని పడిరాక, వాళ్ళకి ఏం పని లేక, ఓర్వలేక పని కట్టుకొని చేసిన ఈ విష ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. ఒకవేళ ఆ రెవెన్యూ అధికారులు వాళ్ళు నిజంగా నేను అనరాని మాటలు అన్నా అనుకుంటే వారికి నేను క్షమాపణ కోరుకుంటున్నా. వారితో, ఆ రెవెన్యూ ఉద్యోగికి, అదేవిధంగా ఉద్యోగులందరికీ కూడా నేను నిజంగా, మీరు ఒకసారి నా చరిత్రలోకి రండి, నేను ఎట్లాంటి వాడినో మా గ్రామానికి రండి. 15 సంవత్సరాలుగా, గత 15 సంవత్సరాలుగా కష్టపడి కార్యకర్తల్లో ఉంటూ, నేను గత బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ గాలిలో కూడా నేను ఒకసారి ఎంపీటీసీగా, ఒకసారి సర్పంచ్గా గెలవడం జరిగింది. మా గ్రామంలో వచ్చి అదే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కార్యకర్తలు కూడా అడగండి. రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎట్లుంటా, మా కుటుంబం ఎట్లుంటుంది, నాతో ఎట్లుంటారు, ఎంత మంచిగా ఉంటారు, పార్టీలకు అతీతంగా ఎంతో పెద్ద ఎత్తున పార్టీని కాపాడుకుంటూ, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి ఎప్పుడు మేము పార్టీని వీడకుండా అందరికీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పెద్ద ఎత్తున నేను ఈరోజు పెద్ద ఎత్తున పార్టీని బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది. దీన్ని ఓర్వలేక పని కట్టుకొని, వాళ్ళకి ఏం పని లేక, వాళ్ళకి వేరే పని లేక నా మీద పరుష పదజాలంతో చాలా విమర్శలు చేస్తూ వాళ్ళందరినీ నేను హెచ్చరిస్తున్నా. బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ ఇట్లాంటివి మానుకోండి దయచేసి. మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎవరైనా సరే మా గ్రామానికి వచ్చి అడగండి. శెట్టిశేఖర్ అనేటోడు ఎటువంటి మనిషి, ఏం చేస్తాడు, ఏం పని చేస్తాడు, ఎవరికైనా చిన్న హాని చేసినట్టు నేను నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగిపోతా. దయచేసి ఈ అసత్య ప్రచారాలని, ఈ విష ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మరి మా మండల ప్రజలను, అదేవిధంగా జిల్లా ప్రజలను అందరిని వేడుకుంటూ అందరికీ నేను నమస్కరించి చెప్తున్నా. విష ప్రచారం జరిగింది నా మీద అని చెప్పి మీ అందరినీ మరీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ మండలంలో ఎంతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు జి మధుసూదన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు ఓర్వలేక, వాళ్ళ కన్నుకు మిన్ను కానకుండా ఓర్వలేక విష ప్రచారాన్ని చేస్తున్నారు. దయచేసి మీరంతా పత్రికా మిత్రులు అందరూ గుర్తించాలి. గతంలో మీరు చేసినటువంటి నిర్వాహకం, చెరువులు పనికి రాకుండా పోయినాయి. వాస్తవం కాదా? ఎన్నో గ్రామాల్లో కుంటలు, చెరువులు, నల్లమట్టిని విపరీతంగా దోచుకొని పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవడం జరిగింది. ఇది వాస్తవం కాదా? బాగులు దోచుకున్నారు, చెరువులు దోచుకున్నారు పెద్ద ఎత్తున. ఈరోజు ఆ చెరువులు అయితే నిర్జీవంగా పడి ఉన్నాయి. అవి ఎందుకు పనికిరావు? ఆ చెరువులు దాదాపు 20-30 ఫీట్ల లోతుల ఈరోజు ఆ చెరువుల నిర్వాహకం. మీరు ఎంత విధ్వంసం చేసిండ్రు ఈ మండలంలో అంటే అది వర్ణనాతీతం. ఎన్నో గ్రామాలు ఇప్పుడు దాన్ని మేము చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ ఎక్కడ కూడా చిన్న అవినీతికి, అన్యాయానికి కూడా మేము పాల్పడకుండా అధికారులతో సఖ్యతతో
ఈ మండలాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పి కోరికతోన కాంక్షతోన పెద్ద ఎత్తున మేము ప్రజల్లో మమేకమై ఈరోజు చూడండి, మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వగలిగినరా మండలంలో? ఈరోజు నిష్పక్షపాతంగా అధికారులతోనే ఇల్లు తిప్పి అధికారులతోన ఎంక్వైరీ చేసి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఈ మండలంలో ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. గతంలో మమ్మల్ని మా గురించి మాట్లాడుతున్నారు, మేము ఎక్కడన్నా ఇసుక సీసీ రోడ్ల కోసం కొట్టి ఇసుక అమ్మినామని చెప్పి. ఒక్క ట్రిప్పు బయటికి అమ్మినట్టు నిరూపిస్తారా? మీకు దమ్ముందే? నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ట్రిప్ ఎక్కడన్నా బయటికి అమ్మినట్టు చేస్తే. మీరు గతంలో 3 లక్షలు 4 లక్షలు అంతకన్నా ఎక్కువ ఇవ్వలే ఏ ఊరికి. ఈరోజు 30, 40, 20 లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రామానికి. మీరు చూడండి, మా అభివృద్ధి వచ్చి చూడండి మేము ఎంత కష్టపడుతున్నామో. మీరు ఒకసారి మీకు కళ్ళు ఉంటే మీరు నిజంగా మనుషులైతే మనుషులు అన్నప్పుడు హుందాగా ఉండాలి. రాజకీయ నాయకులు ఉన్నప్పుడు చిల్లర మాటలు మాట్లాడొద్దు, హుందాగా బతకనికే నేర్చుకోవాలి. రాజకీయాలు అంటే ఎట్లుంటాయి, శాశ్వతంగా ఉండాలి ప్రజలతోన. ఈరోజు రేపు ఉండేది కాదు. మేము శాశ్వతంగా రాజకీయాల్లో ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. దాని తర్వాత అపోజిషన్లో కూడా మేము గెలవడం జరిగింది. మీతో ఎదుర్కొని మేము గెలవడం జరిగింది. మీరు మాతో ఒకసారి చూడండి. అదేవిధంగా ఎంతో అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా దొంగ ప్రొసీడింగ్లు ఈరోజు ప్రతి గ్రామంలో, మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఉన్నాయి. మేము పింఛన్లు ఇస్తామని, ఇండ్లు ఇస్తామని దొంగ ఫేక్ ప్రొసీడింగ్లు తయారు చేసి లామినేషన్ చేసి మోసం పూరితంగా ఓట్లు వేసుకోవడం జరిగింది. అయినప్పటికీ పెద్ద ఎత్తున మిమ్మల్ని పక్కకెట్టి మా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా మీకు జీవితంలో అధికారం అనేది రాదు. దయచేసి రాసి పెట్టుకోండి. టీఆర్ఎస్ పార్టీ అధికారము జీవితంలో రాదు. నా 30 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా. మీరు మర్చిపోండి, మీకు జీవితంలో రాదు. ఎందుకంటే మేము అట్లా పనిచేస్తున్నాం. ఈరోజు ప్రజాపాలన ఎట్లా జరుగుతుంది గ్రామాల్లో ఒకసారి చూడండి. ఎక్కడ పోయినా కూడా ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు వీటన్నిటికీ దయచేసి మీరు సూచనలు సలహాలు ఇవ్వండి. అంతేగాని చిల్లర మల్లర శాస్త్రాలు చేస్తూ ఏదో వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగతంగా ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తే మీ ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు కూడా గమనించాలి మేమేం పని చేస్తున్నాం. 24 గంటలు మా ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారు. ఆయన న్యాయవాద వృత్తిని వదులుకొని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి మన జిల్లావాడని చెప్పి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు మా మండలానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి, జిల్లాకు వస్తున్నాయి, అదేవిధంగా నియోజకవర్గానికి వస్తున్నాయి పెద్ద ఎత్తున నిధులు. దాన్ని ప్రజలకు మీరు చెప్పాలి. మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలి. మీరు చేయలేదు, మొత్తం దాచుకున్నారు. మీరు మొత్తం గత 10 ఏళ్ళల్లో మీరు ఇంకా మీ చరిత్ర ఇంకా మొత్తం అన్నీ ఉన్నాయి. మీరు ఎన్ని చెరువులు ఆక్రమించిండ్రు, ఎంత డబ్బులు సంపాదించిండ్రు, అవన్నీ మా దగ్గర ఉన్నాయి. తొందరలోనే మొత్తం అన్ని బయటికి తీస్తాం. మీరు కట్టిన చెక్ డ్యామ్ ఒకటి కూలిపోనికి సిద్ధంగా ఉంది. సంకల్మంత దగ్గర మొత్తం పర్రెలు వాసింది. అది నేడో రేపో కూలిపోతుంది. ఆ చెక్ డ్యామ్ల పేరు మీద కార్లు తెచ్చుకున్నారు. తెలియదా అందరికీ? అందరికీ తెలుసు. దయచేసి చిల్లర మల్లర మాటలు మాట్లాడొద్దని చెప్పి మరొకసారి బీఆర్ఎస్ కార్యకర్తలను హెచ్చరిస్తూ మాతో పాటు సహకరించాలి. సూచనలు సలహాలు ఇవ్వండి, సంతోషంగా స్వీకరిస్తాం ఏమైనా ఉంటే. అంతేగాని చిల్లర మల్లర మాటలు మాట్లాడొద్దని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జిఎంఆర్. రేవంత్ రెడ్డి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం. ఈరోజు మండల గ్రామ ప్రజలు అదేవిధంగా మండల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్న 2 వారాల కింద జరిగినటువంటి విషయంలో మా పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఏదో అధికారులను తిట్టిందని చెప్పని మార్పింగ్ చేసి వాట్సాప్లలో పెట్టి ఏదో పెద్ద ప్రబల్గాలు పలికిండు మన టీఆర్ఎస్ నాయకులు. ఒక నాయకుడు చెప్తూ, మనము 10 సంవత్సరాలలో ఏ విధంగా ఉందో ఇప్పటికీ 10 సంవత్సరాలకు కింది దానికి ఇప్పుడు తేడా ఉందని చెప్పిండు. నిజమే, చాలా తేడా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలలో ఏమీ డెవలప్ చేయలేదు. వాళ్ళ కడుపు కిందికి వాళ్ళే ఏదన్నా మట్టి కొడితే మట్టితో వసూలు చేసుకోవడము, ఊళ్ళల్లో చిన్న లీడర్లను కానీ అదేవిధంగా సర్పంచ్లను ఎంపీటీసీలను బెదిరించి ఇసుక ఒంటు మట్టి దోసుకుపోవడము,
అదేవిధంగా ఇసుక కూడా అక్కడక్కడ మైనార్టీ ఏమైనా పనులకు పర్మిషన్ వస్తే ఆ పర్మిషన్ మీద ఇసుక వాగలు ఇసుక తీసుకొని ఇసుక దోసుకొని పోవడము, తిప్పలు నింపడము, తిప్పలతో 4,000 5,000 వసూలు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ తెలుసు. ఆ సందర్భంలో వాళ్ళు కూడా డబ్బుల విషయంలో తగులాడి కొట్లాడుకున్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఈరోజు అయితే పెద్ద నీతిమంతుల్లాగా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి పెద్దగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పోల్కంపల్లిలో ఇసుక డంపింగ్ చేసి ఎంఆర్ఓని తోలుకపోయి ఎంఆర్ఓతో సీజింగ్ చేపించి మైమాల ఓ నాయకుడు అపార్ట్మెంట్ కట్టుకుంటే దానికి తీసుకుపోయిన సంగతి మండలంలో అందరికీ తెలుసు. అదేవిధంగా ఒక నాయకుడు శంషాబాద్లో అపార్ట్మెంట్ కట్టి అపార్ట్మెంట్ తరలించింది కూడా మండల ప్రజలకు అందరికీ తెలుసు. ఈ రోజు ఏందో ఇసుక తీసుకుపోతున్నారు. డెవలప్మెంట్కి ఇసుక తీసుకుపోవడం తప్ప డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఇసుక తీసుకుపోతుంది, ఇసుక కొట్టుకుంటారు. కానీ వాళ్ళు ఏమన్నా మైనాల్లో పోయి అమ్ముకొచ్చుకుంటారా? మీలాగా తీసుకుపోయి హైదరాబాద్లో మైనాల్లో బిల్డింగ్లు కట్టలేదు. ఇదంతా తప్పుడు సమాచారం మాట్లాడితే మేము కూడా ఊరుకుంటే పరిస్థితి లేదు. ఏదో ఇట్లా గోలేసి మా నాయకులను కానీ పార్టీని కానీ బల్లాం చేయాలంటే ఇక్కడ ఊరుకుంటే పరిస్థితి లేదని చెప్పని ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఇటువంటి అసత్య ఆరోపణలు చేయొద్దు. అదేవిధంగా అసత్యంగా మార్పింగ్ చేసి వాట్సాప్లో పెట్టి బల్లాం చేస్తే బాగాలేకుంటుంది. ఎందుకంటే ఆయన మార్పు చాలా ఉందని చెప్పింది. నిజమే మార్పు ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన మహిళలకు ఫ్రీ బస్ వచ్చింది. ఇళ్ళ 200 యూనిట్లకు వచ్చే కరెంటు కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా కరెంటు కూడా ఫ్రీగా వస్తుంది. అదేవిధంగా మీరు సన్న బియ్యం ఇస్తామని చెప్పని మా మేనిఫెస్టోలో లేదు. కానీ నిన్న మన రేవంత్ రెడ్డి గారు మొన్న 1వ తారీఖు నాడే సన్నబియ్య కార్యక్రమం ప్రోగ్రాం పెట్టిండు. నిన్న మొన్న సన్నబియ్యం కూడా తీసుకొని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు సంతోషంగా చూసి టీఆర్ఎస్ నాయకుల కడుపులో మంటి లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. వీళ్ళ కడుపులలో లేక వీళ్ళకు ఆదాయం లేక వీళ్ళు చాలా బాధతోన ఈ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే గతంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే నేషనల్ పార్టీ, ఇది ఒక చిన్న ప్రాంతీయ పార్టీలో ఉన్న డిక్టేటర్షిప్ కాంగ్రెస్లో లేకుంటుంది. ఎందుకంటే అది నేషనల్ భావాలు ఉంటాయి, దీనికి చిన్న భావాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు చేసే ఆరోపణలు సరైనవి కాదు. ఇప్పుడు ఎంఆర్ఓ విషయానికి వస్తే ఎంఆర్ఓలు ఎంతమంది అయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ముసాపేట చిన్న మండలం ముసాపేట వీళ్ళ ఒత్తిడికే ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఎంతమంది దాదాపుగా 10 మంది ఎంఆర్ఓలు అయినారు. అదేవిధంగా అధికారులు అంటే మండలంలో ఎస్ఐలు 10 మంది అయినారు. ఎస్ఐలు 10 మంది ఎట్లయినా మీ ఒత్తిడితోనే మీ దురాంకారంతోనే మీ యొక్క పనులు చేయలేదని చెప్పిన ఉద్దేశంతోనే ఎస్ఐలు ట్రాన్స్ఫర్ చేయడము, అదేవిధంగా మండల ఎంఆర్ఓలంతా ట్రాన్స్ఫర్ చేయడము. మీరు చేయలేదా? ఎంఆర్ఓల మీద ఎస్ఐల మీద ఒత్తిడి చేయలేదా? కానీ మీ మాదిరిగా మేము ఆ ఎంఆర్ఓల మీద ఎస్ఐల మీద ఒత్తిడి చేసేది ఏం లేదు. దొంగ భూములు చేసుకున్నారు. దొంగ ధరణి వచ్చిన తర్వాత ఎవరెవరో దొంగ భూములు చేసుకొని మీ ఎమ్మెల్యేతో ఎన్ని భూముల పంచాయతీ అయ్యలేవా? ఇవన్నీ అందరికి తెలియదు అనుకుంటారా? మీరు చేసే అవినీతి చాలా ఉంది. రాను మీరు ఇదే విధంగా ఎక్కువ పొంగితే మీ అవినీతిని బయటపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక నాయకుడు చెప్తున్నాడు, మీరు అధికారుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మీ ఎస్ఐ పూర్తిగా కాంగ్రెస్ గుర్తయిండు. ఎస్ఐని అదేవిధంగా ఎంఆర్ఓని మీరు బెదిరించి పనిచేస్తున్నారు చెప్తున్నాడు. ఒక ట్రైనింగ్ ఎస్పీ వస్తే ముసాపేట ట్రైనింగ్ ఎస్పీ వస్తే ఒక నాయకుడు ఆ ట్రైనింగ్ ఎస్పీని దుర్భాషలాడి తిట్టి ఆయనను బెదిరియడానికి పోతే ఆ ఒక నాయకుడి మీద ఆల్రెడీ ఇంకా కేసు ఉంది పోలీస్ స్టేషన్లో. అధికారులకు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన కేసు ఉంది. ఆ నాయకుని కూడా తెలుసో తెలియదు. కానీ అవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే మేము కూడా అరే ఇవన్నీ మామూలుగా నడుస్తుంటేవి, ఏదో చేస్తే కక్ష సాధి పట్టుకుంటారని చెప్పని పట్టుకున్నాం. కానీ ఆయన మీద ఇంకా కేసు ఉంది. అది తెలియదు ఆయనకు. ఆయనలాగా పోయి ట్రైనింగ్ ఎస్పీ మీదనే దౌర్జన్యం చేసిన తెలియదా? ఇవన్నీ చూసుకొని ఒక మంచిగా మర్యాదగా మండలంలో లేనిపోని ఆరోపణలు చేసుకుంటా మండలంలో ప్రశాంతంగా ఉండే మండలాన్ని దాన్ని ఉధృతిగా తేగదని చెప్పని కోరుకుంటూ, ఏమన్నా ఇంకా సూచనలు సలహాలు ఉంటే ఈ విధంగా మనం మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మాట్లాడితే బాగుంటుందని చెప్పని వాళ్ళకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు విలేకరులకు తెలియజేస్తూ జై కాంగ్రెస్. జిఎంఆర్ గారి నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, టోటల్గా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు, పత్రికా విలేకరులకు, ముసాపేట మండల ప్రజలందరికీ మొదటగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొనడానికి ముఖ్యమైన సమస్య మా గ్రామమే. మా గ్రామ ఎంపీటీసీ నేను, నా పేరు సిజి గోవర్ధన్, నిజాలాపురం. అయితే ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందా లేదా
శెట్టి శేఖర్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీద చేసినటువంటి ఆరోపణలు, మార్ఫింగ్ చేసినటువంటి ఆ వీడియో రికార్డింగ్లు అవన్నీ శుద్ధ తప్పు అని చెప్పేసి నేను ఈ పత్రికాముఖంగా చెప్తున్నా. నేను ఆ రోజు లేకపోతే గ్రామస్తులు ఇద్దరు పి నరసింహ తర్వాత నరహరి అని చెప్పేసి అనే వ్యక్తులు నాకు ఫోన్ చేయడం జరిగింది. మామ ఊర్లో పోషమ్మ గుడి కడుతున్నాం, పోషమ్మ గుడి కొరకు 4 ట్రిప్పుల ఇసుక కావాలి, చింతకాయల చంద్రాయుడు అనే వ్యక్తి ఆయన రికార్డ్ అసిస్టెంట్ మూసాపేట మండలం ఆఫీస్లో ఆయన కొట్టనిస్తలేడంట అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ విషయంలో నేను అదే చంద్రాయనికి నేను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తేనంటే ఏమంటాడు అని అంటే, తాత ఇంతవరకు ఎంఆర్ఓ చెప్పిన కోట అయిపోయింది, మీరు మళ్ళీ ఎంఆర్ఓ గారిని అడగండి అన్నాడు. ఆ విషయంలో నేను మండల ప్రెసిడెంట్ శేఖర్ గారితో మాట్లాడడం జరిగింది. వెంబడే శేఖర్ గారు కూడా తహసీల్దార్తో మాట్లాడడం జరిగింది. పోషమ్మ గుడి కొరకు అని చెప్పేసి అంటే, సరే ఈరోజు అయిపోయింది, నేను మళ్ళీ రేపు మీరు కొట్టుకుందరు అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. అంతటితో నేను ఒక్క మాట చంద్రాయన్తో అన్నా, నేను లేను, డైరెక్ట్గా ప్రత్యక్షంగా లేను, ఫోన్లో అన్నా, పోషమ్మ గుడికి కొట్టనిస్తే నువ్వు కూడా గ్రామస్తుడే కదా బాబు, కొట్టనిస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే, లేదు తాత నేను ఆడికి కోట అయిపోయింది, ఎంఆర్ఓ చెప్పాను ఆడికి కోట అయిపోయింది, కొట్టనివ్వను. అసలు విషయం ఏంది అని చెప్పేసి అంటే, చంద్రాయనికి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ట్రాక్టర్లు పెట్టుకోలేదు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఫండ్స్ ఎన్ఆర్ఏజెస్ కానివ్వండి, లేకపోతే ముడా ఫండ్స్ కానివ్వండి, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు చాలా ఇదిగా వచ్చినాయి. అయితే ఆ విషయంలో కాంగ్రెస్ నాయకులు కొంతమంది పోయి ట్రాక్టర్లు పేర్లు రాపించినప్పుడు అతను ఆఫీసులో ఉండి కూడా రికార్డ్ అసిస్టెంట్గా ఉండి పలానా బీఆర్ఎస్ నాయకుల వాళ్ళ ట్రాక్టర్లు కూడా రాపియండి అని చెప్పేసి వాళ్ళ తరఫున మరి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఒప్పుకోలే. ఎందుకని చెప్పేసి అంటే, ఆడ వచ్చినాయి 10 ట్రిప్పులు రాసిండు సారు, 10 ట్రిప్పుల్లో మొత్తం ఊరు మొత్తం పెట్టుకోవాలి, అందరి ట్రాక్టర్లు పెట్టుకోవాలంటే కష్టమవుతుంది అని చెప్పేసి అంటే, దాన్ని గమనించుకొని చంద్రాయుడు అనే వ్యక్తి మరి శెట్టి శేఖర్ గారి మీద లేని ఆరోపణలు చేసిండు. ఇది 100% వాస్తవము. ఏదైతే రికార్డింగ్ వీడియో ఏదైతే ఉందో లేదా అది కూడా మార్పింగ్ చేసినటువంటిది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి మరి ఈ మండలంలోనే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేసేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరుస్తూ మరి ఈరోజు రైతులు ఎంతో సంతోషంగా ఉండడం జరిగింది బోనస్, సన్న ఓట్లకు బోనస్ విషయంలో. అదేవిధంగా నిజాలాపురం గ్రామానికి సాగునీటి సౌకర్యం లేదు. సాగునీటి సౌకర్యం లేకపోతేనంటే మన ఎమ్మెల్యే గారు జేమర్ అన్నతో మాట్లాడి 3 నెలల క్రితమే, అన్న మరి ఎట్లా నిజాలాపురం డైరెక్ట్గా నీళ్లు వచ్చే అవకాశం లేదు, కిలాగనపురం చెరువు వర్క్ నడుస్తుంది, మా గ్రామానికి నీళ్లు రావాలి అని చెప్పేసి అంటే, అన్న నేనున్నా, రైతులను నాటుకోమనండి, వరి వేసుకోమనండి అని చెప్పేసి మరి కేఎల్ఐ డిఈకి ఏఈకి వాళ్ళ సిబ్బందికి మొత్తాన్ని చెప్పి నీళ్ళు ఇప్పించడం జరిగింది. నీళ్లు మొన్న ఒక 15 రోజుల క్రితము నీళ్లు మధ్యలో కొన్ని వెంకటాంపల్లె, ఆగారం ఆ గ్రామస్తులు వాళ్ళు మలుపుకొని మా గ్రామానికి నీళ్లు రాకుండా చేస్తున్నట్టే లోకల్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అప్పుడు వేసుకోమన్నారు, ఇప్పుడు నీళ్లు ఇస్తలేరు. ఎమ్మెల్యే ఏమంటలేడు, స్థానిక కార్యకర్తలు నాయకులు ఏమంటలేరు అని చెప్పేసి పేపర్లకు ఎక్కడం జరిగింది. ఎంత ఘోరం చెప్పండి. 3 నెలల క్రితము ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా మీకు నీళ్లు పంపిస్తా అని చెప్పేసి నీళ్లు అధికారులకు చెప్పి ఇడిపించడం జరిగింది. నీళ్ళు వచ్చినాయి, నాటుకున్నారు, ఇప్పుడు కోసుకుంటున్నారు కూడా, వర్చెన్లు కోసుకుంటున్నారు. అయితే ఒక్క తడికి ఇబ్బంది అవుతున్నట్టే, అది పైన ఉన్నటువంటి గ్రామస్తులు చేసిన పనికి నీళ్లు రాకపోతున్నట్టే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు అట్లా వచ్చినాయి ఇట్లా వచ్చినాయి అని చెప్పేసి అంటే, వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయి. కేఎల్ఐ తెచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి కేఎల్ఐ చేయకపోతున్నట్టే మీరు ఏం చేస్తుంటారు ఈరోజు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు గమనించాలి, అభివృద్ధిని కొనసాగించాలి, అభివృద్ధికి సహకరించాలి గ్రామాల్లో. మీ అందరితో మరి ఈ పత్రిక ముఖంగా మిమ్మల్ని అందరినీ
అభ్యర్థిస్తున్నా. అభివృద్ధిని కాంక్షిద్దాం, మన మండలాన్ని మన ప్రజలను కాపాడుకుందాం. ఈరోజు ఇక్కడ చేసిన మూసాపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలకు, పెద్దలకు, మూసాపేట గ్రామ ప్రజలకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 3 రోజుల నుంచి మా యొక్క నాయకుని, మా మండల పార్టీ ప్రెసిడెంట్ శెట్టిశేఖర్ మీద వస్తున్న సోషల్ మీడియాలో క్లిప్పులు అన్నీ అందరు గమనించినారు. కానీ మీరు ఒక్కసారి ప్రజలు కానీ ప్రెస్ వాళ్ళు కానీ ఒక్కసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరికైతే బాధ జరిగిందో వాళ్ళ సంఘటన జరిగి కూడా 15 రోజులు అవుతుంది. ఈరోజు మీరు ప్రొసీడింగ్లు చూడండి, ఊర్లలో మాకు ఎన్ని కోట్ల రూపాయల ప్రజల కోసం సంక్షేమ పథకాల కోసానికి ఎన్ని వర్కులు వచ్చినాయో మీరు ప్రొసీడింగ్లు చూడండి. దానికోసానికి ఇసుక విషయంలో మేము ఇసుక తోలుకున్నది వాస్తవమే. ఎట్లా గవర్నమెంట్ ప్రపోజల్ ఎట్లా చేస్తే వాళ్ళ డీడీలు కట్టి ఎలా వాళ్ళ రెవెన్యూ అధికారులను వాగులో పెట్టి ఎలాంటి తప్పుదో పట్టకుండా ఎన్ని అవసరం ఉంటే అని తోలుకున్నాము, అది వాస్తవమే. కానీ జరిగిన దాన్ని వక్రీకరించి వీళ్ళకు బీఆర్ఎస్లకు ఏడ చోటు దొరుకుతారు, ఇలా మీద అభాండాలు నూకాలని చెప్పి మీరు గమనించండి. ఎవరు మా మండలంలో కానీ ఎక్కడ కానీ ఆ క్లిప్పులు ఎవరు పెట్టినరు అది ఒక్కసారి గమనించండి. ఎక్కడో వేరే జిల్లా వాళ్ళు క్లిప్పులు పెట్టి, అది కూడా బీఆర్ఎస్ నాయకుడు ఆ క్లిప్పులు పెట్టి ఇక్కడ మండలానికి, ఊరికి, రాష్ట్రం మొత్తంలో అది మొత్తం ఎక్స్పోజింగ్ చేసి మా యొక్క నాయకుని మీద ఆ భాష వక్రీకరించి డూప్లికేట్ వీడియోలు మొత్తం క్రోడీకరించి మా ముఖ్యమంత్రి దగ్గర మా శెట్టిశేఖర్ గారు ఉన్నట్లు, శెట్టిశేఖర్ ఆయన ముఖ్యమంత్రితో ఉన్న ఫోటోని తీసుకొచ్చి ప్రజల్లో మొత్తం మా మీద చెడు అభిప్రాయం రావాలని చెప్పి ఈ క్లిప్పులు చేసిండ్రు. మేమందరం గమనించాం. మేము మూసాపేట మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కానీ అధికారులను రేపు పోయి ప్రెస్ మీట్ పెట్టి మీరు అడుగుండ్రి ఎట్లా ఉంటాం మేమని. ఎస్ఐని కానీ, ఎంఆర్ఓని కానీ, విఆర్ఓలు కానీ అందరిని అడుగుండ్రి. ఒక అన్నదమ్ముల వాళ్ళకి మెలుగుతాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము చూసుకున్నాం. మా ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ప్రభుత్వం ఉందని అధికారులతోటి కలిసిమెలిసి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. ఈరోజు కూడా ఏ విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ, ఊర్లలో మీటింగ్లు పెట్టినప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టి మా ఎమ్మెల్యే మీద వాళ్ళు ఇచ్చిన రేషన్ కార్డు ఒక్కటి కూడా 10 సంవత్సరాలు ఇవ్వలేదు. మనం మీటింగ్లు పెడితే బయటికి వెళ్ళి తాపొచ్చి ఎవరైనా రెచ్చగొట్టి ఏదో లిస్టులు చదువుండి అది చదువుని తీసుకొచ్చిండ్రు. మేము చేసేది ప్రజా సంక్షేమం పని చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు రోజు సెల్ ఫోన్లు పెట్టుకొని ఏదో క్లిప్పు తీసుకొచ్చి వెనకటి ఎప్పటిదో తీసుకొచ్చి ఏదో మండలం మొత్తంలో గ్రూపుల్లో ఇష్టం వచ్చిన గ్రూపులు ఏదో గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ఇడుస్తుంటారు. అది గమనించింది. ఇంతకుముందు కూడా ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చినాము. ఆ విషయంలో ఇంతకుముందు శ్రీనివాస్ ఎస్ఐ ఉన్నప్పుడు కొంచెంమంది బీఆర్ఎస్ నాయకులు చర్య తీసుకున్నారు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మీరు అన్నారు కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా ఎంబడి 17 నెలలు అవుతుందని. మేము బరాబర్ 15 నెలలు, 5 సంవత్సరాలకు 10 సంవత్సరాల వరకు మేము కరెక్ట్గా పనిచేస్తాం. ఎవరికి లొంగం. ఇదే కరెక్ట్. మీరు మమ్మల్ని ఏ తప్పుదో పడదాం చూస్తున్నారు కానీ మేము దొరకం తప్పులా. మీరు ఎలానైనా చూసుకోండి. ఇప్పటి నుంచి కూడా మేము అధికారులతోటి ఎప్పుడు కూడా ప్రవర్తన చేయలేదు. మేము ఎప్పుడు కూడా వాళ్ళతోటి మంచిగా కలిసిమెలిసి ప్రజలకు సేవ చేసినాం. కానీ ఎప్పుడు ఇవి మీరు అనవసరంగా ఎంఆర్ఓ గారు మా వద్ద అన్నదమ్ములు లాక్కుంటాడు. ఎప్పుడైనా కానీ అడుగుని వాళ్ళని తీసుకొచ్చి ఊర్లలో కూడా ప్రజలతోటి మేము కలిసిమెలిసి ఇండ్లు తిరిగి వర్కులు చూపించి చేపించి రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ చేసినాం. కానీ ఈ యొక్క అసత్య ప్రచారం చేసి మా యొక్క నాయకుని మీద కేసులో ఇరికించాలని ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. అది మానుకోండి. ఇప్పుడు రాజకీయాలు లేవు. వచ్చినప్పుడు రాజకీయం చేయండి ఏదైనా, కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టి మమ్మల్ని నిర్కిచ్చే పద్ధతులు చేస్తే మేము కూడా, మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు దొరల పాలన చేసిండ్రు. అదే పోలీస్ స్టేషన్లో ఒక్క నాయకుడు కూర్చొని మండలం మొత్తం చక్రం తిప్పిండ్రు. ఎంఆర్ఓ ముందర కూర్చొని ఏదున్న భూములు కబ్జాలు చేసి ఎవరి ఇంగోనికి చేసినాయి దాఖలు తీరి మొత్తం రిజిస్టర్లు తీసి చూపిస్తాం. మేము కూడా అట్లా మేము చేయలేదు. నిజాదిగా ఏమన్నా ఉంటే వానికి చేస్తున్నాం. ఇది గమనించాలి అందరు ప్రజలు. ఇది యొక్క ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే అది కూడా చెప్తున్నాం. నిన్న మనం ప్రెస్ మీట్ పెట్టి మేము ఏదో డంపింగ్లు చేసి అమ్ముకుంటున్నామని చెప్తున్నారు కదా. వచ్చి మీరు ధైర్యం ఉంటే మా ఊర్లలోకి వచ్చి ఎవరైనా ఒక్క డంపింగ్ చూపించి టిప్పాలు గిప్పాలు అంటున్నారు కదా పెద్ద పెద్ద మాటలు, అవి చూపించుండ్రి. మేము ఏదానికైనా తయారు. మీరు అలా చేసినా మేము చూపిస్తాం. డబుల్ బెడ్రూములు పేర్లు చెప్పి డంపింగ్ చేసి శంషాబాద్, హైదరాబాద్, మామనార్ కొట్టిండ్రు. ఈ తీస్తే ఇంకా మీకు చాలా ఉంటాయి. అన్యాయంగా సామాన్య ప్రజల భూములు చెరువులలో మొత్తం మట్టి తోగి భూములు నాశనం చేసిండ్రు ఈరోజు. అది ఎవరు బీఆర్ఎస్ నాయకులు కాదా?
మేము ఎవరిని కూడా అట్లా చేయలేదు. ఇంకా తోపుకుంటా పోతే చాలా ఉంటాయి. మమ్మల్ని కూడా ప్రభుత్వం ఉంది. మేము మా యొక్క ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే గారు పొద్దున రాత్రి వర్క్ చేస్తున్నారు. మేము కూడా వాళ్ళ అడుగుజాలు నడుస్తున్నాము. అందుకోసానికి మీరు కూడా గమనించాలి. ఏదైనా ఉంటే మాకు సహకరించుండ్రి. ఇంకా ఏమైనా తప్పు చేస్తుంటే చెప్పురు, కానీ అనవసరంగా అసత్య ప్రచారం చేసి మమ్మల్ని రెచ్చగొట్టకూడదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మన కాంగ్రెస్ నాయకులు, మండలం చూసిన పెద్దలు అందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే వారం కింద సీసీ రోడ్డు నిజాలపురం వేయడం అంటే డీడీ కట్టాలని ఏ గారు చెప్పినందుకు డీడీ కట్టుకొని నేను తీసుకొని మండలానికి పోయినప్పుడు డీడీ కట్టిన తర్వాత ట్రాక్టర్ల నెంబర్లు వేయాలని వాళ్ళు అధికారులు అడిగితే ట్రాక్టర్ల నెంబర్లు రాస్తుంటే అదే చంద్రాయుడు, మా నిజాలపూర్ వాసి విఆర్ఓ చంద్రాయుడు, నేను రాసిన ట్రాక్టర్లు కాక అతను చెప్పిన ట్రాక్టర్లు రాయాలని నన్ను అడిగిండు. అంటే అట్లా కాదు బాబు, ఆ ట్రాక్టర్లు రాయడానికి మన ఊళ్ళో ఉన్నాయి 20 ట్రాక్టర్లు. మళ్ళీ ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ట్రిప్పులు 10 ట్రిప్పులు పోయిన వారం రోజుల కింద సీసీ రోడ్ వేసిన దాంట్లో కొన్ని ట్రాక్టర్లు పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు కొన్ని ట్రాక్టర్లు పెట్టినాం. నువ్వు ఈ టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అనేది పెద్ద అధ్యయక నేను అప్పుడే అనడం జరిగింది. అంటే నేను చెప్పని ట్రాక్టర్లు పెడితే నేను ఇసుక కాడ మాత్రం చాలా ఇబ్బంది పెడతాను అప్పుడే అన్నాను నాతోనా. అంటే అట్లా కాదు బాబు అని నేను అప్పుడే చెప్పిన. గ్రామానికి మనం కొడుతున్నాం కాబట్టి మన ఊళ్ళోకి వెళ్ళి వేరే గ్రామానికి ఎవరు ఉడకొక ట్రిప్ ఉడక తీసుకుపోనీయం. ఎద్దుల బండ్లు వస్తే మా బ్రిడ్జి కూలిపోతాయని అప్పటికే వాదిస్తుంటాం. కానీ నీవు ఆ ట్రాక్టర్లను రాపియనందుకు నేను ఉసుక 10 ట్రిప్పులు కాకముందే నువ్వు అక్కడికి వచ్చి ట్రాక్టర్లందరినీ బెదిరియడం జరిగింది. వాళ్ళు నేను సిసి రోడ్ కాడ ఉంటే అప్పుడే వచ్చిన. అట్లా కాదంటే లేలే నేను చెప్పినట్టు వినకపోతే నేను నడవనియను మిమ్మల్ని అని అంటే అది పద్ధతి కాదని నేను చెప్పి తోలిచ్చిన. ఆ బాబు అప్పటి కొడుక నేను చెప్పినట్లు కావాలి, నాకు అమౌంట్ కూడా కావాలని వేధిస్తుంటాడు. నేను 2 సార్లు చూసిన, చాలా చెప్పితే కూడా ఈయన పరిస్థితిలో ఉన్నాడు ఆ మూమెంట్లో. కానీ ఇప్పుడు ఏదో అధికారులను తిట్టిందని ఇవన్నీ దుర్ప్రచారం చేస్తూ మా మీద అపనిందలు మోపినట్లు అనుకుంటున్నాం.